ఆకాష్ డోర్ ఓపెన్ చేయగానే ఎవరో కాళ్ళ దగ్గర పట్టడంతో ఉలిక్కిపడి వెనక్కి జరిగాడు. కింద పడినవాడు అలాగే ఆకాష్ కాళ్ళు పట్టుకుని, బాయ్ నన్నేం చేయొద్దు బాయ్, మా సార్ డోర్ ఓపెన్ చేయమన్నారు అని డోర్ని నెట్టాను బాయ్ అని ఏడుస్తూ చెప్పడంతో వాడి జుట్టు పట్టుకుని పైకి లేపి, ఎవడ్రా నువ్వు అని కోపంగా అడిగాడు ఆకాష్. వాడు నా మనిషి, వదలు అంటూ లోపలికొచ్చాడు 60 ఏళ్ల వృద్ధుడు. ఎవరు అన్నట్లు డౌట్గా చూస్తున్న ఆకాష్తో, జితేంద్ర చటర్జీ, రావణ్ భాయ్ తాతయ్యని అని గంభీరంగా చెప్పాడు. ఆకాష్ కనుబొమ్మలు ముడిచి జితేంద్రని పరికించి చూశాడు. ఒకప్పుడు ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ జితేంద్ర చటర్జీ. అలాంటి వాడు మనవడి కోసం తగ్గి అతని దగ్గరికి రావటం ఆశ్చర్యంగా అనిపించింది ఆకాష్కి. కానీ అది ఫేస్లో కనిపించకుండా జాగ్రత్త పడుతూ వెనక్కి తిరిగి వెళ్లి గంభీరంగా సోఫాలో కూర్చున్నాడు. ఆకాష్ కనీసం రూంలోకి కూడా ఇన్వైట్ చేయకపోవడంతో అవమానంగా అనిపించినా ఇప్పుడు తన అవసరం కాబట్టి నోరు మూసుకుని వెళ్లి ఆకాష్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఎంతకీ ఆకాష్ మాట్లాడకపోవడంతో జితేంద్రకి మాటలు ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏం మాట్లాడాలి అని ఆలోచించుకుంటున్నాడు జితేంద్ర చటర్జీ. జై, ఎవడ్రాది నా కాందానికొచ్చి నా మనుషుల్ని కొట్టింది అని ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసి అరుస్తూ రూంలోకొచ్చింది 45 ఏళ్ల ఊర్మిళ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటున్న జితేంద్రని చూసి మరింత ఆవేశంతో ఊగిపోతూ, మామగారు ఇక్కడే ఉన్నారా? ఏమీ వీడి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడ్డానికి వచ్చారా ఏంది అని అతని వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా కటువుగా అంది ఊర్మిళ, కాసేపు సైలెంట్గా ఉండు, నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు కదా, కూర్చుని మాట్లాడుకుందాం అని భయపడుతూ చెప్పాడు ఊర్మిళ భర్త మహేంద్ర చటర్జీ. రాబర్ట్ అంటే నా కొడుక్కి రైట్ హ్యాండ్ లెక్క. నా కొడుక్కి ఈ విషయం తెలిసేలోగా వాడు మన కాందాన్లో ఉండాలా. ఈ దినం ఈడి మక్కెలెరగొట్టి అయినా ఆ రాబర్ట్ని తీసుకెళ్లాలా అని ఆవేశంతో పెద్దగా అరిచింది ఊర్మిళ. ఆమె గోల ఎంతకీ ఆపకపోవడంతో టేబుల్ మీదున్న ఫ్లవర్ వాస్ తీసుకుని ఊర్మిళ మీదకి విసిరేశాడు ఆకాష్. అది ఊర్మిళ తలని రాసుకుంటూ వెళ్లి వెనక గోడకి తగిలి బళ్ళు ముందు పగిలింది. అమ్మా మురుగుప్పారే, త్రుటిలో తప్పుకుంటుంది కదా అని మనసులోనే అనుకుంటూ కిమ్మనకుండా ఓ పక్కన కూర్చుంది ఊర్మిళ. భార్యని చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్లి తండ్రి పక్కనే కూర్చున్నాడు మహేంద్ర చటర్జీ. ఇప్పుడు చెప్పండి, ఏంటి న్యూసెన్స్ అని ప్రశాంతంగా అడుగుతున్న ఆకాష్ని చూసి జితేంద్ర చటర్జీకి మంట అరికాల నుండి నడినెత్త వరకు పాకింది. బట్ ఆకాష్ని అతడు ఏమీ చేయలేడు. ఎందుకంటే ఇక్కడికొచ్చే ముందే ఆకాష్ ఎవరు ఏంటి అని తెలుసుకునే వచ్చాడు. ఆకాష్ మిత్రాస్ గ్రూప్ కి సీఈఓ అని తెలుసుకున్న వెంటనే షాక్ అయ్యాడు జితేంద్ర చటర్జీ. ఆకాష్ మిత్రాస్ బాధ్యతలు చేపట్టాడని బయట ప్రపంచానికి తెలియకపోవడం ఒక రీజన్ అయితే, ఆకాష్ అసలు ఆ ఫ్యామిలీ వారసుల జాబితాలో లేకపోవడం మరో కారణం. అందుకే ఆకాష్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అతనితో శత్రుత్వం తనకి మంచిది కాదనుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆకాష్ని వెతుక్కుంటూ వచ్చాడు జితేంద్ర. ఆకాష్ యాటిట్యూడ్ చూస్తుంటే కడుపు రగిలిపోతున్నా అతి కష్టంగా నవ్వి తన కోట్లో ఉన్న బాండ్ పేపర్స్ తీసి ఇద్దరి మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టాడు జితేంద్ర చటర్జీ. ఆకాష్ ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఆ పేపర్స్ తీసుకుని చూశాడు. జితేంద్ర బిజినెస్లలో ఆస్తుల్లో 30% షేర్ ఆకాష్కి ఇస్తున్నట్లుగా ఉన్న పేపర్స్ అవి. అలా అని 30% అంటే మామూలు విషయం కాదు. దాదాపు 400 కోట్ల ఆస్తిని ఆకాష్కి ఇస్తున్నట్లుగా ఉన్న డాక్యుమెంట్స్. మా చటర్జీ ఫ్యామిలీ వల్ల మీకేదో నష్టం జరగడం వల్లే మీరింత దూరం వచ్చారని నాకు తెలుస్తుంది. అందుకే నా ఆస్తుల్లో 30% షేర్ తీసుకుని మమ్మల్ని క్షమించి వదిలేయండి అని రిక్వెస్ట్ చేశాడు జితేంద్ర చటర్జీ. అలా అయితే ఇది సరిపోదు అంటూ పేపర్స్ టేబుల్ మీద పడేశాడు ఆకాష్. అంత అమౌంట్ సరిపోదు అనడం జీర్ణించుకోలేకపోయాడు జితేంద్ర చటర్జీ. 400 కోట్లు, అంత డబ్బు నీకు తక్కువగా అనిపిస్తుందా అని మొదటిసారి ఆకాష్ ముందు గొంతు పెద్దది చేసి మాట్లాడాడు జితేంద్ర చటర్జీ. నీ మనవడు నాకు నష్టం చేయాలని చూస్తుంది, డబ్బుతో వెలకట్టలేంది. నాకు కావాల్సింది ఇది కాదు అని స్ట్రైట్ గా చెప్తున్న ఆకాష్ని వింతగా చూస్తూ, మరేం కావాలి అని అసహనంగా అడిగాడు జితేంద్ర చటర్జీ. ప్రాణం అని ఆకాష్ గంభీరంగా అనడంతో భయంతో లేచి నిల్చున్నారు ముగ్గురు. ఏం అడుగుతున్నావో తెలుస్తుందా అని తడబడుతున్నా అడిగాడు జితేంద్ర చటర్జీ. ఆకాష్ వెంటనే, మీ ప్రాణాలంటే మీకెంత ప్రియమో నా అనుకున్న వాళ్ళ ప్రాణాలు కూడా నాకంతే ప్రియం. నా వాళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే మీ ప్రాణాలు, ముఖ్యంగా నీ ముద్దుల మనవడు ప్రాణాలతో ఉండకూడదు అని స్థిరంగా చెప్పాడు. రావణ్ భాయ్ ఆకాష్ ఫ్యామిలీని జోలికి వెళ్లాడని ముగ్గురికి అర్థమైంది.
అందుకే ఆకాష్ ఈ రివెంజ్ డ్రామా స్టార్ట్ చేశాడని, ఇప్పుడు తమ ముందున్న కర్తవ్యం ఒక్కటే, ఆకాష్ని మెప్పించి ఒప్పించి రావణ్ బాయ్ని ప్రాణాలతో కాపాడుకోవడం. తల్లి మనసు ఎక్కువ సమయం కుదురుగా ఉండలేక, నా కొడుకు ప్రాణాలు తీస్తుంటే మేం చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? తోలు వలిచేస్తా కుర్రకుంక అని ఆవేశంతో ఊగిపోయింది ఊర్మిళ. ఆకాష్కి కోపం బదులుగా సంతోషంగా అనిపించింది. తల్లిగా కొడుకు కోసం ఆమె పడుతున్న ఆరాటం అతనికి బాగా నచ్చింది. తన తల్లి కూడా అంతే, ఎప్పుడు ఒక్క మాట కూడా తన మీద పడనివ్వకుండా పెంచింది. తల్లి గుర్తు రాగానే మనసంతా చేదుగా అయ్యింది ఆకాష్కి. తల్లి జ్ఞాపకాలు చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేశాయి. చూడాకాష్, నువ్వు మిత్ర ఫ్యామిలీకి చెందినవాడివి కాబట్టి ఇంత కూల్గా నువ్వు చెప్పేది వింటున్నావు. అదే నీ ప్లేస్లో మరొకరుండుంటే ఈ పాటికి నీ తల తెగుండేది అని కఠినంగా అన్నాడు జితేంద్ర చటర్జీ. ఆ మాటలతో తల్లి ఆలోచనల నుండి బయటపడి బెడ్ మీదున్న రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేశాడు ఆకాష్. అప్పటికే సిద్ధంగా ఉన్నాడేమో. ఆన్ చేయగానే చటర్జీ ఫ్యామిలీ ఇల్లీగల్ బిజినెస్ లోకి సంబంధించిన ప్రూఫ్స్ టీవీలో డిస్ప్లే అయ్యాయి. మెయిన్ గా రావణ్ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఆటలన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. ముగ్గురి ఒంట్లో నెత్తురు చుక్కలేదు ఆ వీడియో చూస్తున్నంతసేపు. ఆ వీడియో బయటకొచ్చిందంటే జనాలు తమకి సమాధి కట్టేస్తారని ఖచ్చితంగా తెలుసు చటర్జీ ఫ్యామిలీకి. వెంటనే ముగ్గురు ఆకాష్ కాళ్ల మీద పడి, మమ్మల్ని క్షమించండి, ఈ వీడియో బయటకొచ్చిందంటే మా ఫ్యామిలీయే అంతమైపోతుంది, మీరేం చెప్పినా చేస్తాం అని వేడుకున్నారు. ఆకాష్ ఈగో సాటిస్ఫై అయినప్పటికీ ఎంతో మంది జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా వదిలేయాలని లేదు అతనికి. బట్ ఇప్పుడు వాళ్ళని శిక్షించేంత అవసరం, సమయం రెండూ లేవు. కేవలం తను అనుకున్న వాళ్ళ జోలికి రావణ్ మరోసారి కన్నెత్తి చూడకూడదు అనేది మాత్రమే ఆకాష్ మోటో. నేనక్కడ అడుగు పెట్టేలోగా ఆ రావణ్ బాయ్ ఇక్కడుండాలి. జీవితంలో మరోసారి నా వైపు కన్నెత్తి చూసినా సరే మిమ్మల్ని పాతాళానికి తొక్కడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టదు అని సీరియస్ గా చెప్పాడు ఆకాష్. లేదు బాయ్, లేదు, మా ఫ్యామిలీ షాడో కూడా మీ మీద పడనివ్వను. ఈ ఫ్యామిలీ పెద్దగా నేను మీకు మాటిస్తున్నాను అని భయంగా చెప్పాడు జితేంద్ర చటర్జీ. పోండి, మీరింకొక క్షణం నా కళ్ళ ముందున్నా ఏం చేస్తానో నాకే తెలీదు అని ఆకాష్ విసుగ్గా అనడంతో అంత తేలిగ్గా విడిచిపెడతాడు అని ఊహించక ఆశ్చర్యంగా చూస్తూనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగు తీశారు ముగ్గురు. ఆకాష్ సోఫాలో వెనక్కి వాలి కళ్ల మీద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. బాస్ అంటూ భానుప్రకాష్ పిలవడంతో నిదానంగా తలెత్తి చూసిన ఆకాష్కి కాఫీ కప్ అందించాడు భానుప్రకాష్. ఆకాష్ కాఫీ కప్ తీసుకుని సిప్ చేస్తుండగా, బాస్, వాళ్ళని అంత ఈజీగా వదిలేశారేంటి అని తన మైండ్ ని తొలుస్తున్న డౌట్ ని ఆకాష్ ముందుంచాడు భానుప్రకాష్. వదిలేక ఏం చేద్దాం అని తిరిగి భానుప్రకాష్ ని క్వశ్చన్ చేసిన ఆకాష్ ని చూసి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాడు భానుప్రకాష్. భాను, మనం విజయవాడ వెళ్లేలోగా స్వీటీ పేరెంట్స్ ఫుల్ డీటెయిల్స్ నా ముందుండాలి అని కాఫీ ఫినిష్ చేసి కప్ టేబుల్ మీద పెడుతూ భానుప్రకాష్ కి ఆర్డర్ వేశాడు ఆకాష్. ఆ రోజు నైట్ కే ఫ్లైట్ లో హైదరాబాద్ కి వెళ్లి ట్రైన్ లో విజయవాడ బయలుదేరారు ఆకాష్, భానుప్రకాష్. ట్రైన్ లో ఉండగానే స్వీటీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పాడు భానుప్రకాష్. నెక్స్ట్ డే మార్నింగ్ భానుప్రకాష్ ద్వారా ఆకాష్ వాళ్ళు వస్తున్నారని తెలుసుకున్న ఐశ్వర్య హడావుడిగా స్వీటీని తీసుకుని రైల్వే స్టేషన్ కి బయలుదేరింది. పార్కింగ్ లో కార్ ని పార్క్ చేసి లోపలికి వెళ్తున్న ఐశ్వర్య, స్వీటీలను పిలిచాడు ఒక వ్యక్తి. ఆకాష్ ని చూడాలని ఆశగా ఉన్న ఐశ్వర్య ఆ పిలుపుని పట్టించుకోకుండా వెళ్తుంటే స్వీటీ ఐశ్వర్య చేయి పట్టుకుని ఆపింది. హాయ్ స్వీటీ, నువ్వేంటిక్కడా అని అడిగాడు స్వీటీ బావ రవి. అతని చూపులు చిరాగ్గా అనిపిస్తున్నా తప్పక ఫైన్, నువ్వేంటిక్కడా అని అడిగింది స్వీటీ. చిరాగ్గా చూస్తున్న ఐశ్వర్యకి కళ్లతోనే సారీ చెప్పి రిక్వెస్ట్ చేసింది స్వీటీ. రవి కళ్ళు ఐశ్వర్య సొగసైన ఒంపు సొంపులపై పడ్డాయి. ఐశ్వర్య స్వీటీ కంటే అందంగా ఉందని తన తలని ఐశ్వర్య వైపు తిప్పి, మీరిద్దరూ ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు, నేను డ్రాప్ చేస్తాను రండి అని వాళ్ళని ఇంప్రెస్ చేసి కాసేపు అక్కడే ఉండాలనుకున్నాడు. ఐశ్వర్య అతను చెప్పేది పట్టించుకోకుండా, లేదు, కాసేపట్లో నా హస్బెండ్ వస్తాడు అని వాడి నుండి తొందరగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆకాష్ వచ్చే దారి వైపు చూస్తూ చెప్పింది. రవి కళ్ళల్లో ఒక్క క్షణం ఈర్ష్య కదలాడింది. నీ హస్బెండ్ ఇక్కడెక్కడున్నాడు అని అన్నాడో లేదో అంతలోనే ఆకాష్ అక్కడికొచ్చాడు. ఐషు అంటూ ఐశ్వర్యని చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఐశ్వర్యాన్ని వదిలి కనీసం ఒక్కరోజు కూడా గడవలేదు. కానీ కొన్ని యుగాలు అయినట్టు అనిపించింది ఆకాష్కి. ఐశ్వర్యకి దూరంగా ఉండలేనంతగా మిస్ అయ్యాడు. ఆమె కూడా ఆకాష్, మై బేబీ అని పిలుస్తూనే వెళ్లి ఎగిరి అతని కౌగిల్లో వాలిపోయింది. అతన్ని వదిలి ఉండలేనట్టు చుట్టూ ఎవరున్నది పట్టించుకోకుండా చాలా గట్టిగా ఆకాష్ని హత్తుకుంది ఐశ్వర్య.
ఆకాష్ కూడా ఆమెని పొదవు పట్టుకుని తల మీద ముద్దు పెట్టి ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ వదలకుండా ఎంత మిస్ అయ్యాడో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆకాష్కి ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని రోజుల్లో తనే ఐశ్వర్యాన్ని వదిలి ఉండలేను అనుకున్నాడు. కానీ ఐశ్వర్య కూడా తనని వదిలి ఉండలేదని అర్థమైంది. తన మీద ఐశ్వర్యకి చాలా ప్రేమ ఉందని తెలిసి చాలా సంతోషించాడు. ఆ సంతోషాన్ని ఆమె చుట్టూ 2 చేతులు మరింత బిగించి తనకింకాస్త గట్టిగా ఆదుముకుని తెలియజేశాడు ఆకాష్. రవికి ఆకాష్ని చూస్తుంటే తన కళ్ళల్లో మరోసారి ఈర్ష్య కలిగింది. ఆకాష్ వేసుకున్న దుస్తులను చూస్తే ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి వాడికి ఇంత అందమైన అమ్మాయిని ఎలా పెళ్లి చేశారో ఆలోచిస్తూ స్వీటీని పిలిచి, ఈమె ఇక్కడెందుకుంది? ఆకాష్ ఏం చేస్తుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారు అని గుక్కు తిప్పుకోకుండా ప్రశ్న మీద ప్రశ్న అడిగాడు. స్వీటీ అదంతా చెప్పేందుకు ఇష్టం లేనట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆకాష్ ఐశ్వర్య నుండి దూరం జరిగి, ఐషు, నువ్వు అడిగావు కదా, స్వీటీ పేరెంట్స్ని వేరే వాళ్ళని కనుక్కోమని చెప్పాను. త్వరలో మనం వాళ్ళను కలుసుకోబోతున్నాం అని చిరునవ్వుతో చెప్పాడు. అతను స్వీటీకి నిజం చెప్పాలనుకోలేదు. ఒకవేళ చెప్పినా టెన్షన్ తప్ప ఉపయోగం ఏముండదని అతని అభిప్రాయం. అనవసరంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని సిన్సియర్గా చెప్పిన ఐశ్వర్యతో, అయ్యో ఏం పర్లేదు, రండి వెళ్దాం, డ్రైవర్ మన కోసం బయట ఎదురు చూస్తుంటాడు అని ముందుకు కదిలాడు ఆకాష్. ఐశ్వర్య, స్వీటీ ఏం మాట్లాడలేదు. కానీ పక్కనున్న రవి ఆకాష్ని చూసి ఆశ్చర్యపోతూనే వింతగా చూస్తూ, నువ్వు డ్రైవర్తో వచ్చావా అని అడిగాడు. ఏమైంది, నీకేమైనా ప్రాబ్లమా నేను డ్రైవర్తో వస్తే అన్నాడు ఆకాష్ చిరాగ్గా. రవి చూపులు చేష్టలు ఆకాష్కి అస్సలు నచ్చలేదు. రవి సీరియస్గా, అంటే బ్రదర్, మీరు డ్రైవర్ని కూడా మెయింటైన్ చేస్తున్నారా అని ఆకాష్ని చూస్తూ అన్నాడు. ఆకాష్ వేసుకున్న డ్రెస్ చూస్తే మామూలు ఎంప్లాయీలా అనిపిస్తున్నాడు. ఆకాష్ వెనుక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందో కనీసం అతని ఊహ కూడా అందదు. అలాంటి వ్యక్తి డ్రైవర్ని మెయింటైన్ చేస్తున్నాడు అంటే నమ్మలేకపోతున్నాడు. నాకు డ్రైవర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని ఆకాష్ చాలా కేర్లెస్గా అడిగాడు. రవి తల వదిలించి, అఫ్కోర్స్ నాకు అవసరం లేదనుకో, కానీ ఇద్దరు అందమైన ఫ్రెండ్స్తో నాకు చాలా పెద్ద రిలేషనే ఉంది అంటున్నా అతన్ని చిరాగ్గా చూస్తూ, ఓ ఏంటి అంత పెద్ద రిలేషన్ అని చిరునవ్వుతో అడిగాడు ఆకాష్. నేను స్వీటీకి బావనవుతాను, మాది లాంగ్ రిలేషన్షిప్ అని గర్వంగా చెప్పాడు రవి. సో వాట్, అయి ఉండొచ్చు, ఇప్పుడు నన్నేం చేయమంటారు? అయినా నాకు కారు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, పోనీ లేకపోయినా అద్దెకి తెచ్చుకోకూడదా? అయినా ఇన్నారాలు ఎందుకు తీస్తున్నారు అని ఆకాష్ చాలా చిరాగ్గా అడిగాడు. నా తప్పేమీ లేదు, మీరు రెంట్కి తీసుకున్న కారు మీ డ్రైవర్ అని పిలువబడే వ్యక్తిని చూశాక అలా అనిపించింది. పైగా మీ డ్రైవర్ నడిపే కారు ఖచ్చితంగా మంచి కారు అయితే కాదు, అది నీ కారని అబద్ధం చెప్తున్నావు అని వాదించాడు రవి. ఓకే, నువ్వు ఊహించింది నిజమే, నువ్వు చాలా తెలివైన వాడివి. అదే కారులోనే డ్రైవర్ని పెట్టుకుని మరీ వాళ్ళని తీసుకుని వెళ్తున్నాను అని ఆకాష్ కూల్గా రవితో అనేసి ఐశ్వర్య స్వీటీ వైపు చూస్తూ, వెళ్దామా అని పిలిచాడు. ఓకే వెళ్దాం అని ఐశ్వర్య మధురంగా నవ్వుతూ ఆకాష్ చేతిలో చేయి వేసి అనుసరించింది. రవి ముఖం చిన్నగుచ్చుకుని తనని అవమానించినట్టు ఫీల్ అయ్యాడు. ఆకాష్కి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. హే ఆకాష్, ఆగు అని రవి కోపంగా అని ఆకాష్ ముందుకు వెళ్ళాడు. మీకు నాతో బెట్ కట్టే ధైర్యం ఉందా? రవిని చూస్తే కోపం వచ్చినా ఆపుకుంటూ డైరెక్ట్గా నీకేమైనా మెంటలా అని అడగలేక, నీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అని ఆకాష్ చిరాకు పడుతూ అడిగాడు. నా హెల్త్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏం లేవు గాని మీరు మీ ఫ్రెండ్స్కి అబద్ధం ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు రవి కోపంగా అన్నాడు. స్వీటీ చిరాకు పడుతూ తన ముఖం తిప్పుకుంది. ఆమె నిజంగా రవి లాంటి వాడిని ఎక్కడా చూడలేదు. ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. ఐశ్వర్య మాత్రం చుట్టూ ఉన్న ప్రపంచం మరిచి ఆకాష్ని తన కన్నుల్లో నింపుకుంటుంది. ఇప్పుడు నీకేం కావాలి? ఆకాష్ నవ్వుతూ అడిగాడు. నేను చెప్పాను కదా నాతో బెడ్కి రెడీగా ఉండమని అని రవి పళ్ళు కొరుకుతూ అన్నాడు. ఐశ్వర్య ఇక భరించలేనట్లుగా ఫీల్ అయ్యి, ఆకాష్ దీని గురించి మర్చిపో, అతన్ని పట్టించుకోకండి, మనం వెళ్దాం పదండి. అలాంటి వ్యక్తికి మనం వాల్యూ ఇచ్చినా శుద్ధ దండగా, అలాంటి వాడితో మనకు వాదనెందుకు అంది. ఆకాష్ నవ్వి, సరే నీ మాట వింటాను. నిజానికి అలాంటి వాడి మీద కోపం తెచ్చుకుంటే మన ఉనికిని వాల్యూని పోగొట్టుకున్నట్టే అని ఐశ్వర్యతో కలిసి స్టేషన్ నుండి బయటకొచ్చాడు. ఇంతలో ఎవరో ఆకాష్ సార్ అని గట్టిగా అరవడంతో బయటకు వెళ్తున్న ఆకాష్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కనిపించిన వ్యక్తిని ఆశ్చర్యపోతూ చూశాడు. స్వీటీ పేరెంట్స్ గురించి ఆకాష్ ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నాడు? ఈ రవి వల్ల ముందు ఏమైనా సమస్య వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.